अभी आप देख रहे हैं तेलंगाना समाचार। గతంలో రోడ్డుపై ఉన్న గతుకులతో తెనాలి ఒకసారి వెళ్లి రావాలంటే చుక్కలు కనిపించేవి. ఇప్పుడు రోడ్డు బాగు చేయడంతో గతుకులు లేవు. మేము హ్యాపీ. ప్రయాణికులు కూడా సంతోషంగా ఉన్నారు. తెనాలి వెళ్లే రోడ్డు కొత్తగా వేయడంతో గుంతల కష్టాలు తప్పాయి. త్వరగా, సురక్షితంగా చేరుకుంటున్నాం. ప్రమాదాలు తగ్గాయి. ఆటో యజమాని అంత శుభ్రంగా ఉంటుంది. జనాలు ప్రాణాలకి హాని కలగకుండా శుభ్రంగా ఉంటుంది. అది ఇదివరకు కనపడిందిగా రోడ్లు. అసలు మామూలుగా తెనాలి వెళ్ళి రావాలంటే చుక్కలు కనపడేవి. ఆ గతుకుల దెబ్బకి ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్దామంటే భయం వేసేది. అలా ఉండేది. అసలు మామూలుగా ఏంటి ఎక్కడెక్కడ జాయింట్లు ఊడిపోతున్నాయి. నెలకు ఒకసారి బాగు చేసుకోవాల్సి వస్తుంది. వెల్డింగ్లు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఏం పట్టించుకుంది? 5 సంవత్సరాలు ఏడ పని చేసుకుంది. చేయకే కదా ఇబ్బందులు. ఎందుకుందో హ్యాపీ. ఓట్లు వేసింది ఎందుకు? హ్యాపీగా ఉండాలనేగా. నారా లోకేష్ గారిని గెలిపించుకుంది అంతే. ఎలా ఉండదు అన్న అంతకుముందు రోడ్డు? చండాలంగా ఉండేదండి. ఇప్పుడు బాగానే ఉంది. ఎలా ఉండేదన్న ఈ రోడ్డు ఇంతకుముందు విజయవాడ టు తెనాలి? అంతకుముందు గదుగులు గుంటగుంటలుగా ఉండేదన్న బాగా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మీరు సర్వీస్ చేస్తుంటారు? అవునవును. ఎక్కడ సర్వీస్ చేస్తుంటారు? నాలుగు కండం రాసుకుంటారు. ఓకే. ఇంతకుముందు పట్టించుకోలేదా పాత ప్రభుత్వం? లేదు, ఇక లాగడంతా గుంటలు బాగా రోడ్డు అంతా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు గతంలో యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. జరిగినాయి బాగా. గుంటలో బైకులు ఆటోలు బాగా జరిగినాయి. ఇప్పుడు పర్వాలా, బాగుంది. రోడ్డు కూడా చాలా బాగున్నాయి. మీరు చెప్పండి అమ్మ, ఎలా ఉండేది మీరు వెళ్ళేటప్పుడు? ఆటోలో వెళ్ళేటప్పుడు రోడ్లు ఎట్లా ఉండేది? ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉందా? కొత్త రోడ్డు వేస్తున్నారు కదా. గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి మీకు రోడ్డు బాగోపోవడం వల్ల? యాతన పడేవాళ్ళమే, చాలా యాతన పడేవాళ్ళం. ఇప్పుడు పర్వాలా. ఇప్పుడు ఏదైనా ఒంట్లో బాగోకుండా విజయవాడ వెళ్ళాలంటే ఇదే రోడ్డు గుండా వెళ్ళాలమ్మా మీరు? ఇదే రోడ్డుగా గుంతలన్నీ వెళ్ళాలి మీరు. అంతే. ఓకే. మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, బాగా చేస్తారంటారా? బాగానే చేస్తున్నారు. పరిపాలన బాగా చేస్తారా? బాగానే చేస్తారు. జగన్ది బాగుందా చంద్రబాబు గారిది బాగుందా మీకు? చంద్రబాబు గారిదే బాగుంది. చంద్రబాబు గారిదే బాగుందా? నిజమే.